దక్షులైన మా దర్శకులు ఆయన ప్రారంభించడమే ఒక సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యిండు. ఒక మంచి నిర్మాత అయ్యిండే ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిండు. థ్యాంక్ యూ బ్రదర్. సూపర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. మీలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి హీరోలు పుట్టుకొస్తారు. మా దయాకర్ అన్న డెఫినెట్గా గతంలో మేము చూసాం, తమిళ్ భాగ్యరాజా అనే ఒక హీరో ఉండేవారు. కేవలం స్టోరీని నమ్ముకొని సినిమాలు చేసిండు. ఆయన అన్ని సూపర్ హిట్లే. మీరు కూడా డెఫినెట్గా సూపర్ హిట్ కొడతారు. ఎందుకంటే స్టోరీని నమ్మి, డైరెక్టర్ నమ్మి సినిమా చేసిండు. మీకు హీరో కావాలని రాలేదు ఆయన. కేవలం ఈ కథ బాగా చేయగలుగుతాడనే డైరెక్టర్ గారిని నమ్మి వచ్చాడు. ఈరోజు డెఫినెట్గా పెద్ద ఆర్టిస్ట్ అవుతారన్న మీరు. మేము చూసిన విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. దర్శకుడు చాలా బాగా చేశారు. అలాగే మా సాయి వెంకట్ గారు, మా గుర్రాజ్ అన్న, అలాగే ఎస్పీ గారు పాపం చాలా సేపు నుండి ఉన్నారు. వారు రైటర్ గారు కస్తూరి సీన్ గారు, అలాగే మా గురువు గారు, వారు మంచి ఉపదేశం ఇచ్చారు మాకు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని. డెఫినెట్గా అవుతుంది. అలాగే మా మిత్రులు భరత్ అండ్ కో-ప్రొడ్యూసర్ గారు, అలాగే నాకు ఒక 200 సినిమాలు చేసిన మా 210 రాజ్ కిరణ్ గారు. మేము 2017లోనే మంగిలిని ఇంట్రడ్యూస్ చేసినాం మా సాంగ్తో. అది ఈరోజు మా ఛానల్లో 40 మిలియన్ల చూశారు ఇప్పటికీ. దాదాపు మంగిలి ఒక 6-7 సాంగ్లు చేసినాం మేము. 200 పాటలు మధుప్రియతో చేశాడు ఆయన నా ఛానల్లో. దాదాపు మా దగ్గర ఒక 1000 పాటలు ఉంటాయి మా ఛానల్లో. అందులో ఒక 200 పాటలు చేసినాడు ఆయన. అన్ని పాటల కంటే కూడా ఈరోజు ఈ సినిమా సాంగ్ సూపర్. రాజ్ కిరణ్ దగ్గర సత్తా ఉంది, దాన్ని తీసుకునే వ్యక్తి కావాలి. మీకు దొరికాడు కరెక్ట్ వ్యక్తి. మా డైరెక్టర్ గారు మంచి వ్యక్తి దొరికాడు. ఈ సాంగ్ తీసుకోగలిగాడు. డెఫినెట్గా ఇది పల్లెన మారుమ్రోగుతుంది. దయాకర్ అన్న డెఫినెట్గా ఎవరికి టైం ఇవ్వలేకపోతాడు. ఎందుకంటే ఇప్పుడేమో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, కానీ అటు సినిమాగా యాక్టర్గా కూడా మీరు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకసారి ఒక వెలుగు వెలిగిన వ్యక్తి చాలామంది ఉంటుంది, మనం చేయాలి, సక్సెస్ కావాలి, కానీ దానికి చాలా తక్కువ మందికి అదృష్టాలు కలిసి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మా రాజ్ కిరణే ఉన్నాడు. ఆయన దాదాపు 25 సంవత్సరాలుగా ఉన్నాడు ఇండస్ట్రీలో. కానీ ఇప్పటికీ ఒక పెద్ద బ్యానర్లో కానీ పెద్ద అక్షరాలతో రాలేదని ఒక ఫీల్ ఉండింది. ఈరోజు ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్తో ఆయన పేరుంది అంటే చాలా సంతోషం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారితో ఇప్పుడు నేను మా భరత్కి ఇంట్రడ్యూస్ చేసి ఆయన సినిమా చేశాడు, మా బ్రదర్ చేశాడు, చాలామందికి ఇంట్రడ్యూస్ చేసినాడు ఆయన. చాలామంది చేశారు ఆయనతో. కాకపోతే ఏంటంటే కొంతవరకే సక్సెస్ వచ్చింది. ఈరోజు ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ అయ్యి మీరు ఇండస్ట్రీలో ఎవరికి కూడా కాల్ షీట్ దొరకనంత బిజీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మా మురళి మనసు మంచిది, దానికి తగ్గట్టు దయాకర్ అన్న మనసు కూడా చాలా మంచిది. ఎవరితో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టే కలిసినట్టున్నారు మీరిద్దరు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఎందుకంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఇది మంచి సక్సెస్ మీట్కి మళ్ళీ మాట్లాడదాం. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దీన్ని ఇంతమంది కష్టపడి అందరూ చేసిన యూనిట్ అందరికీ మరొకసారి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, మా మురళి గారికి అయితే బాగా డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ఆయన మళ్ళీ సినిమాలే చేస్తూ ఉంటాడు. ఒక సినిమా చేస్తే దాదాపు ఒక 200 మంది కన్నా పని దొరుకుతుంది. కాబట్టి మురళి గారికి పెద్ద సక్సెస్ కావాలి. మనస్ఫూర్తిగా మా ఛాంబర్ ద్వారా కూడా ఎలాంటి సహకారం కావాలన్నా అన్న ఈ సినిమా కోసం మేము పనిచేస్తాం. ఎందుకంటే మంచి సినిమా కోసం ఎంతమంది పనిచేసినా తక్కువే. మీ ఇంతమంది పనిచేసి సక్సెస్ చేస్తున్న అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా మా కస్తూరి బాగా కష్టపడ్డట్టున్నాడు. కస్తూరి మనస్తత్వం చాలా మంచి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి కాబట్టి వీళ్ళందరికీ కలిసి తోడై
ఒక మంచి సినిమా తీసినందుకు కాబట్టి అందరికీ అభినందనలు తెలుపుతూ మా మురళి గారు గ్రాండ్ సక్సెస్ కొట్టాలి బైసబ్ను. ఆల్ ద బెస్ట్. పెద్ద ఆర్టిస్ట్ కావాలన్నా నువ్వు. ఆల్ ద బెస్ట్. అందరికీ థ్యాంక్ యూ ఎవరీవన్. నమస్తే.